బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఏంటి? ఇవి ఎన్ని రకాలు? ఈ బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే హానికరం కాని బ్రెయిన్ ట్యూమర్స్ లేదా క్యాన్సర్స్ కానీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాము. సో ఇది చిన్నపిల్లలైన రావచ్చు, పెద్దవాళ్ళు అయిన రావచ్చు. సర్వసాధారణంగా మనం పెద్దవాళ్ళలో ఈ బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్ అని చూస్తాము. అది 20 ఇయర్స్ అయి ఉండొచ్చు, 30 ఇయర్స్ ఉండొచ్చు, 40 ఇయర్స్ అయి ఉండొచ్చు, 50 ఇయర్స్ అయి ఉండొచ్చు. ఈ బినైన్ ట్యూమర్స్ అంటే ఏంటి? ఫస్ట్ క్యాన్సర్ కాని ట్యూమర్స్ అంటాము లేదా హానికరం కానీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాము. సో వీటిలో ఎలా ఉంటాయి, వీటిలో టైప్స్ ఏంటని మనం చూస్తే, మనం సర్వసాధారణంగా చూసే బినైన్ బ్రెయిన్ ట్యూమర్ ఏంటంటే మెనింజియోమా అంటాము, రెండోది షార్నోమా అంటాము, మూడోది న్యూరోఫైబ్రోమా అంటాము, నాలుగోది కార్డోమా, క్రేనియోఫెరింజియోమా, కొరాయిడ్ ప్లెక్సస్ పాపిలోమా, ఇట్లా కొన్ని రకాలైన బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి. క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్కి నాన్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ బినైన్ నాన్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి మెదడుని కప్పి ఉంచే పొర నుంచి కానీ మెదడు నుంచి వచ్చే నరాల నుంచి కానీ డెవలప్ అవుతాయి. పెద్ద మెదడు చిన్న మెదడు చూసుకుంటే, పెద్ద మెదడు పైన చిన్న మెదడు పైన డ్యూరా మ్యాటర్ అనే ఒక లేయర్ ఉంటుంది బ్రెయిన్ పైన. ఆ డ్యూరా మ్యాటర్ నుంచి మెనింజోమాస్ అనేవి సర్వసాధారణంగా వస్తాయి. అట్లాగే మనం షార్నోమాస్ కానీ న్యూరోఫైబ్రోమ్స్ కానీ తీసుకుంటే, ఈ షార్నోమాస్ అనేవి మెదడు నుంచి 12 జతల నరాలు అనేవి మన బ్రెయిన్ నుంచి కింద బాడీలో ప్రతి పార్ట్కి సప్లై అవుతాయి అన్నమాట. సో వాటి నుంచి వచ్చే ఈ ట్యూమర్స్ని షార్నోమాస్ కానీ న్యూరోఫైబ్రోమాస్ కానీ అంటాము. షార్నోమా అనేది ఎక్కడ వస్తుందంటే, చిన్న మెదడులోని సిపి యాంగిల్ రీజన్ అనేది ఉంటుంది, సెరిబెల్లో పాంటైన్ యాంగిల్ రీజన్ ఉంటుంది. అంటే మన సెరిబెల్లము బ్రెయిన్ స్టెమ్ కలిసే చోటుని సెరిబెల్లో పాంటైన్ యాంగిల్ అంటాము. అక్కడ ఈ షార్నోమా అనేది కామన్గా వస్తూ ఉంటుంది. క్యాన్సర్ కణితులకు బినైన్ ట్యూమర్స్కు తేడాలేంటి? హానికరం కానీ బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్తో పోలిస్తే, బ్రెయిన్ క్యాన్సర్స్తో పోలిస్తే ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. సంవత్సరానికి ఎంత పెరుగుతుందంటే, ఇది 1 mm to 1.5 mm గ్రోత్ అనేది ఉంటుంది. అలా కాకుండా మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి అది చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి. ఇంకో లక్షణం ఏంటంటే, బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి దాని పక్కన్న మెదడు కణజాలాన్ని ఒత్తుతుంది కానీ, ప్రెజర్ చేస్తుంది కానీ దానిలోకి చొచ్చుకుపోదు. మనం మెనింజియోమా తీసుకున్నా షార్నోమా తీసుకున్నా, ఏదైతే చుట్టుపక్కల మెదడు కణజాలం అయితే ఉందో దానిలోకి చొచ్చుపోకుండా మెనింజియోమాకి షార్నోమాకి మధ్య క్లియర్ కట్ గ్యాప్ అనేది ఉంటుంది. సో దీనివల్ల మెదడు కణజాలం అనేది దెబ్బతినదు, దానివల్ల ఒత్తిడికి లోనవుతూ ఉంటుంది. మెనింజియోమా అనేది చిన్న మెదడులో రావచ్చు, పెద్ద మెదడులో రావచ్చు. మెనింజియోమా వచ్చిందంటే అది ఒకవేళ మనకు సపోజ్ 3 centimeters దానికంటే ఎక్కువ ఉంటేనే ఈ లక్షణాలు అనేవి కనిపిస్తాయి, మెదడులో ట్యూమర్ ఉండే లక్షణాలు కనిపిస్తాయి. అట్లా కాకుండా లెస్ దెన్ 2 centimeters, 2.5 centimeters, 1 centimeters ఉంటాయి. రొటీన్ పరీక్షల కోసం వెళ్ళినప్పుడు బయటపడితే తప్ప దానివల్ల ఎటువంటి లక్షణాలు అనేవి ఉండవు. మెదడులో హానికరం కాని కణితులు ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? మెదడులో ఏ ట్యూమర్ ఉన్నా సరే లక్షణాలు అనేది తలనొప్పి రావటం, వాంతులు రావటం, చూపు మసక రావటం, ఫిట్స్ రావటం, కుడి కాలు కుడి చేయి వీక్ అవడం, పెరాలసిస్ రావటం, ఎడం కాలు చేయడం పెరాలసిస్ రావటం, మాట తడబడటం, మర్చిపోవటం, చూపు తడబడటం, చూపు మొద్దుబాటం, ఇలాంటి అనేవి మెదడులో ఏ ఏరియాలో వచ్చిందో ఆ ఏరియాని బట్టి ఈ లక్షణాలు అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే మనం పెద్ద మెదడులో మెనింజియోమా తీసుకుందాము. ఆ మెనింజియోమా అనేది లొకేషన్ బట్టి బ్రెయిన్ ప్యారెంకైమా పక్కన ఉందా, మిడ్ లైన్లో అంటే 2 మెదడుల మధ్యన ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. 2 మెదడుల మధ్యలో ఉంటే సిమ్టమ్స్ ఒక రకంగా ఉంటాయి. అట్లా కాకుండా ఫ్రంటల్ లోబ్లో ఉందా, పెరైటల్ లోబ్లో ఉందా, ఆక్సిపిటల్ లోబ్లో ఉందా, అంటే ఎక్కడైతే ఈ డ్యూరా మ్యాటర్ నుంచి వచ్చిందో ఆ ఏరియాలో ఎక్కడైతే మెదడు కణజాలం అనేది ఆ మెనింజియోమా చేత ఒత్తిడి చేయబడుతుందో ఆ సిమ్టమ్స్ అనేవి మీ ఇందాక చెప్పినట్టు అనేవి కనపడుతూ ఉంటాయి. కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా తలనొప్పి వాంతులు వస్తున్నాయి అంటే ఆ ట్యూమర్ అనేది మ్యాక్సిమం సైజు పెరిగినట్టు. సిటీ స్కాన్లో అంతగా మనం మెనింజియోమా అని తెలియకపోవచ్చులే కానీ గడ్డ ఉందనే తెలుస్తుంది, కణితి ఉందనే తెలుస్తుంది. అలా కాకుండా ఎంఆర్ఐ స్కానింగ్ అని చేస్తే ఈ ఎంఆర్ఐ స్కానింగ్ వల్ల 99% ఇది మెనింజియోమా అని మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఎంఆర్ఐ స్కానింగ్తో పాటు స్కానింగ్ చేసేటప్పుడు ఒక రకమైన మందు బాడీలోకి ఎక్కిస్తే మెనింజియోమా అనేది కాంట్రాస్ట్ అంటాం దాన్ని. ఆ కాంట్రాస్ట్ వల్ల మెనింజియోమానా, షార్నోమానా, మ్యాలిగ్నెంట్ ట్యూమరా, క్యాన్సర్ ట్యూమర్ అనేది మనం తెలుసుకోవచ్చు. హానికరం కాని కణితులు ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటారు? ఎక్కువ ఆల్కహాలిక్స్లో కానీ ఒబేజ్ ఉన్న వాళ్ళు కానీ ఈ మెనింజియోమాస్ అనేది సర్వసాధారణంగా చూస్తాం. అలాగే కాకుండా మెనింజియోమా కామన్గా ఎక్కువ శాతం ఆడవారిలో చూస్తాం. ఎందుకంటే ఈ బినైన్ ట్యూమర్స్ రావడానికి అనేది ప్రత్యేకమైన కారణాలు అయితే ఇప్పటివరకు ఏమీ తెలియలేదు, కానీ ఒక రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఆల్కహాల్ ఎక్కువగా తాగేవాళ్ళు కానీ, ఒబేస్గా ఉన్నవాళ్ళు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉండొచ్చు. అలా కాకుండా ఒకవేళ రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది కొన్ని ఏరియాస్లో
ఎక్కడైతే మనకి రేడియేషన్ ఎక్స్పోజర్ అవుతుందో పేషెంట్స్ ఏదైనా చిన్నప్పుడు ఏదైనా రేడియేషన్ ఎక్స్పోజర్ అవడం కానీ ఏదైనా క్యాన్సర్ కోసం రేడియేషన్ తీసుకుంటే వాళ్ళల్లో మెనింజియోమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మెదడులో హానికరం కాని కణితులకు చికిత్సలు ఎలా ఉంటాయి? పెద్దవాళ్ళలో మెనింజియోమా అని తెలుసుకున్నాము, ఆ షానోమా అని తెలుసుకున్నాము. మెనింజియోమా అయితే 100% స్కానింగ్లని సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకున్న తర్వాత ట్యూమర్ అనేది సైజుని బట్టి ఎక్కడ ఉంది, మెదడు పై భాగంలో ఉందా, అడుగు భాగంలో ఉందా, లేకపోతే క్రిటికల్ ఏరియాస్లో ఉందా అనేది తెలుసుకోవాలి. ఎంఆర్ఐ చేసిన తర్వాత ఈ పార్ట్స్ ఎక్కడుందో మనకు తెలుసుకుంటాం. ఉదాహరణ తీసుకుంటే పెద్ద మెదడులో ఫ్రంటల్ లోబ్లో మెనింజియోమా వచ్చిందనుకోండి, దాన్ని 100% మొత్తం తీసేయచ్చు. దానివల్ల కాంప్లికేషన్స్ ఏమనేది ఉండదు. అది ఓపెన్ సర్జరీ చేసి మైక్రోస్కోప్ యూజ్ చేసి మొత్తం తీసాము. అలా కాకుండా ఇదే మెనింజియోమా అనేది కంటి నరాల దగ్గర వచ్చిందనుకోండి, ఆ కంటి నరాలు అంటే స్కల్ బేస్ అంటాము, మెదడు అడుగు భాగంలో కంటి నరాల దగ్గర కానీ మెదడుకు వెళ్ళే రక్తనాళాల దగ్గర కానీ ఇదే మెనింజియోమా వస్తే అది మొత్తం తీయలేము. ఒకవేళ ఆ కంటికి వెళ్ళే రక్తనాళాలు ఆ ట్యూమర్స్లో ఉండిపోయినా, ఆ మెనింజియోమాలో ఉండిపోయినా, ఆ మెదడుకు పోయే రక్తనాళాల్లో మెనింజియోమా ఇరుక్కుపోయినా సరే ఓపెన్ సర్జరీ చేసి మైక్రోస్కోప్ యూజ్ చేసి సేఫ్గా ఎంతో స్థానం తీసేసి మిగిలిన దానికి మళ్ళీ రేడియేషన్ అనేది పెట్టాలి. షానోమా సైజ్ అనేది లెస్ దాన్ 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ ఉందనుకోండి, దానికి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా రేడియేషన్ కానీ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ కానీ చేయొచ్చు. అలా కాకుండా ట్యూమర్ సైజ్, ఆ షానోమా సైజు సెరిబెల్లా పాయింటైన్ యాంగిల్ ట్యూమర్ వస్తే మోర్ దెన్ 2.5 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ ఉందంటే దాన్ని సర్జరీ చేసి ఓపెన్ సర్జరీ చేసి మైక్రోస్కోప్ యూజ్ చేసి ఓపెన్ సర్జరీ చేసి సేఫ్గా ఎంత వస్తుందో తీసేసిన తర్వాత ఏదైతే ట్యూమర్ మిగిలిపోయిందో దానికి రేడియేషన్ కానీ రేడియేషన్లో స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాము, గామా నైఫ్ అంటాము, టోమోథెరపీ అంటాము. సైజుని బట్టి మనం రేడియేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అలా కాకుండా పిట్యూటరీ గ్లాండ్ అనేది మెదడు అడుగు భాగంలో పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. దాని నుంచి చిన్న చిన్న ట్యూమర్స్ అనేవి వస్తాయి. ఈ పిట్యూటరీ గ్లాండ్ మన బాడీలో ఉండే హార్మోన్స్ అన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సపోజ్ ఉదాహరణకి మ్యాక్రోడెనోమా ఉంది, అది మోర్ దెన్ 2.5 సెంటీమీటర్ 3 సెంటీమీటర్స్ ఉంది. పేషెంట్కి కంటి చూపు సరిగా లేదు అంటే సో దీన్ని ఎండోస్కోపిక్ పద్ధతి ద్వారా మనం ట్రాన్స్నేసల్ అంటే ముక్కులో ఉంచి మెదడు అడుగు భాగానికి వెళ్ళేసి మెదడు అడుగు భాగంలో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది కాబట్టి ముక్కు నుంచి మెదడు అడుగు భాగంలోకి ఎండోస్కోపీ ద్వారా ఆ ట్యూమర్ అనేది తీసేస్తాము. అది మొత్తం తీసేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలా కాకుండా చిన్నపిల్లలు కూడా క్రేనియోఫెరింజియం అనే ట్యూమర్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా ముక్కులో ఉంచి ట్రాన్స్నేసల్ ఎండోస్కోపిక్ సర్జరీ చేసి ఆ ట్యూమర్ మొత్తాన్ని తీసేయచ్చు. ఒకవేళ ట్యూమర్ ఏమైనా మిగిలిపోయిన ట్యూమర్కి ఫర్దర్గా మనం రేడియేషన్ అనేది ఇచ్చుకోవచ్చు. దీనికి ఎలాంటి కీమోథెరపీ అనేది ఏమీ ఉండదు. సిపి యాంగిల్ ట్యూమర్ ఆర్ షానోమాస్ అని చెప్పుకున్నాము. ఇది కూడా బినైన్ ట్యూమరే, ఇది హానికరం కాదు. కానీ బట్ క్రిటికల్ ఏరియాలో ఉండటం వల్ల, క్రిటికల్ ఏరియాలో ఉన్న బ్రెయిన్ని ఒత్తిడి చేయడం వల్ల ఈ లక్షణాలు అనేవి మనకు రావటం వల్ల ట్యూమర్ అనేది కంపల్సరీగా తీసేయాలి. ఎలా చేస్తాం? ఓపెన్ సర్జరీ చేసి మినిమల్ స్కల్ ఓపెన్ చేసి మైక్రోస్కోప్ ద్వారా నావిగేషన్ ఉపయోగించుకొని ట్యూమర్ మొత్తం తీయడానికి ట్రై చేస్తాం. మెదడులో కణితులు పుట్టుకు రావడం అనేది ఎప్పటికైనా ప్రమాదమే. తరచూ తీవ్రమైన తలనొప్పి వచ్చిపోతుండడం, తలనొప్పితో పాటు వాంతులు కూడా అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలిసి సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేయించుకోవాలి. బ్రెయిన్ ట్యూమర్లని తొలి దశలో పసిగడితే ఆధునిక వైద్యంలో ఇవాళ అందుబాటులో ఉన్న చికిత్సల సాయంతో వాటిని పూర్తిగా మాయం చేయొచ్చు.